తెలంగాణ విషయం ఏంటంటే అసలు రూపాయి రాని పోస్టుల కోసం ఎందుకు ఇంత గొడవ పడతారు? ఎందుకు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడతారు? ఒక వార్డు మెంబర్కైనా ఒక ఉప సర్పంచ్కైనా అసలు శాలరీ ఉండదు. ఎందుకు ఇంత కృషి చేస్తారు? ఎందుకు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడతారు? ఒక సర్పంచ్కి 6,500. ఎందుకు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడతారు? ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత కొలత లేనంత ధనం సంపాదించుకోవాలంటే ఒక రాజకీయం మాత్రమే. ఎక్కడనో గంజాయి వనంలో తులసి మొక్క మొలిచినట్టు ఒక మాణిక్ సర్కారో, ఒకటి గుమ్మడి నర్సయ్యనో, ఒక నిర్మల్ కుమార్ ధారానో, రవీందర్ రైనానో ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఒక్కసారి ఆలోచించు. మాణిక్ సర్కార్ 20 ఏళ్ళ రాజకీయ జీవితం, త్రిపుర సీఎం. ఒక సీఎంకి 0% అసెట్, 0% మొబైల్ వెహికల్స్, వచ్చే శాలరీలకు వెళ్ళి పర్సనల్ ఎక్స్పెన్సెస్ కోసం 5,000 తీసుకొని మిగతా అన్ని పార్టీ ఫండ్స్కి ఇచ్చే వ్యక్తి మాణిక్ సర్కార్. ఇలాంటి వాళ్ళు కదా సార్ ఉంటే మన గ్రామ అభివృద్ధి అవుతుంది. ఒక్కసారి ఆలోచించు. ఇలాంటి వాళ్ళు ఉంటే కదా సార్ ప్రజల మేలు జరుగుతుంది. వాళ్ళ కడుపులు కాకుండా ప్రజల కడుపులు నిండుతాయి. గుమ్మడి నర్సయ్య 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒక ఎమ్మెల్యేకి యావరేజ్ ₹1,00,000 నెలకు. 1,00,000 × 60 లక్షలు 5 సంవత్సరాలకు. కానీ గుమ్మడి నర్సయ్యకి ఇప్పటికీ 0% బ్యాంక్ బ్యాలెన్స్. ఒక వెహికల్ లేదు. ఒక వెహికల్ పార్టీ ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చే వ్యక్తి గుమ్మడి నర్సయ్య. రవీందర్ రాణి జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ బ్యాలెన్స్ 1,700 ఎమ్మెల్యే. నిర్మల్ కుమార్ ధారా 2,000 బ్యాంక్ బ్యాలెన్స్ వెస్ట్ బెంగాల్ ఎమ్మెల్యే. నాకు అర్థం కాదు. ఇలాంటి వాళ్ళు కదా సార్, ఇలాంటి వాళ్ళు ఉంటే కదా సార్ గ్రామానికి ఉండాల్సిన వాళ్ళు. ఒక సర్పంచ్, ఒక ఉప సర్పంచ్, ఒక వార్డు మెంబర్లో ఈరోజు వస్తారు, అయ్యా నాకు ఓటేయమ్మా గ్రామాభివృద్ధి చేస్తానంటాడు. తర్వాత అయ్యా నాకు నీళ్ళు వస్తలేవమ్మా, అయ్యా నాకు నల్లు వస్తలేదయ్యా, అయ్యా నాకు రోడ్లు లేవయ్యా అని మనం వాళ్ళ కాలు మొక్కాలి. పొద్దుగాల సార్ అయ్యా నీకు కాలు మొక్తాయి, నీకు బాంచంది, నాకు ఓటేయి, మన కులమత భేదాలు వద్దమ్మా. ఒక సర్పంచ్ ఉంటే ఒక వ్యక్తే ఉంటాడు. కడుపు నిండితే ఆయన కడుపే నిండు. ఏ కుల వర్గ భేద ఎవరి కడుపులు నింపడు. ఆశతో ఉన్నోనికి ఇస్తే దోచుకుంటాడు, ఆశయంతో ఉన్నోనికి ఇస్తే అభివృద్ధి చేసి చూపెడతాడు. అది ధనం ఉన్నోని కోటేస్తే నువ్వు ఒక్కడివే బాగుపడతావు. గుణం ఉన్నోని కోటేస్తే ఊరంతా బాగుపడుతుంది. ఎందుకంటే గుణమున్నోడు తన స్వార్థం కోసం కాదు, ప్రజల స్వార్థం కోసం ఆలోచించే వ్యక్తి.